యూట్యూబ్ ఛానల్స్లో దూషణ లేకపోతే వ్యూస్ రావు అని చెప్పి పనిగట్టుకొని దూషించే ఛానల్స్ పెరిగాయి. అట్లా కొంతమంది తయారవడంతో ఎక్కువ మంది దూషణనే ఒక జర్నలిజము అని చూపించే తీరు బాగా పెరిగింది సార్. తిట్టడంతో గతంలో ఒక ముఖ్యమంత్రిని పడగొట్టాను, ఇప్పుడు తిట్టడంతో నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఈ ముఖ్యమంత్రిని పడగొట్టేసి అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళు నడిపిన వ్యక్తులు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు అంటే కేవలం దూషణలు నమ్ముకొని. చెడు అనుకుంటున్న విషయాన్ని మాట్లాడటంలో ఒకటి తిడుతూ మాట్లాడాడు అనుకోండి, మాట్లాడినప్పుడు వాడు నిర్భయంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. తిట్టడం కాదు, తప్పు ఏంటో చెప్పగలగాలి, తప్పు ఏంటో కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళు ఎవరైతే లైక్ చేస్తారంటే అటువంటి వీడియోస్ని ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేక భావన కలిగి ఉండి ఏమీ చేయలేక ఎవరో తిడుతూ ఉంటే సంతోషించే వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఎవరి వైఖరినో సంతృప్తిపరచడానికి మంచి మాటలు చెప్పం. ఇంతకుముందు కేటీఆర్ గారు సోఫిస్టికేటెడ్గా మాట్లాడతాడని పేరు, ఆయనకి డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు. ఆయన ఓటమి తర్వాత ఒక తప్పుడు పాఠం తీసుకున్నాడు. బూతులు మాట్లాడాలి, తిట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఉంటేనే మనకు సోషల్ మీడియాలో అయినా రాజకీయాలు నెగ్గుతాం అని అనుకుని ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డికి కూడా మనం చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు అట్లా మాట్లాడటం కుదరదు. ఇంతకుముందు విపక్ష నాయకుడికి కూడా అట్లా ఉండక్కర్లేదు. అట్లా ఉండడం వల్లే మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు అనేది తెలుసుకోవాలి. అంటే ఆయన తాను అసెప్ట్ చేసుకోవడానికి అట్లా మాట్లాడాడేమో అనిపించింది ఆ రోజులో. నిజానికి అంత అవసరం లేదు, కానీ అట్లా ఆయనతో అదే భాషలో మాట్లాడాలని అట్లాగే తెలపడాలని కేటీఆర్ అనుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. అంటే వీళ్ళంతా కలిసి భాషను, ఎక్స్ప్రెషన్ని, మీడియాని అంతా కూడా పొల్యూట్ చేస్తారు.